డిప్యూటీ సీఎం ఇది కనుక నార్త్లోకి ఎక్కి పిచ్చోళ్ళు అయిపోతారు జనాలు అక్కడ. ఈసారి ఇంకా డైరెక్ట్ పిఎంఏ. ఇంకా కోసం అల్లూరు సీతారామరాజు, భగత్ సింగ్, మన చిరంజీవి గారిది కానీ మన బాలయ్యబాబు గారు తీశారు కదా. సో శాతకర్ణి, వీరసింహారెడ్డి అది ఉంది కదా. సో జీవితం వీరసింహారెడ్డి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, చూసారు కదా తమ్మేలో హరహర వీరమల్లు ట్రేజర్ అయితే రిలీజ్ అయింది. మీరైతే యాక్చువల్లీ ట్రేజర్ రిలీజ్ చూసిన వాళ్ళైతే చూడండి. ఇప్పుడు మంది దాని మీద రియాక్షన్ వీడియో అనమాట. సో లేదంటే ట్రేజర్ ఇంకెంతవరకు చూడలేదంటే, సో మొదటిసారి చూస్తున్నారంటే ఓకే, ట్రేజర్ చూడండి, ప్లస్ మన రియాక్షన్ వీడియో కూడా చూడండి. సో ఫ్రెండ్స్, ముందు నేను చెప్పేది ఏంటంటే ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని మొదలుపెట్టే ముందు మన ఛానల్లో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు మొత్తం పూర్తిగా నచ్చిన తర్వాత ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుంచండి ఫ్రెండ్స్. మరి ఇంకా లేట్ ఎందుకు, ఇంకా మన వీడియోలోకి వెళ్ళి ఫర్దర్గా మాట్లాడుకున్నాం. ట్రేజర్ చూశాక మీరు చెప్తారు కదా మామూలుగా ఉంటుంది, ఎలా ఉంటుంది ఏంటంటే కింద మాత్రం కామెంట్ చేయండి. సో ఇంకా లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళి మనం ఫర్దర్గా మాట్లాడుకుని రియాక్షన్ అవుదాం. చలో లెట్స్ గో స్టార్ట్ ద వీడియో. హిందూగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం. ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం. హిందూగా జీవించి మామూలు లేదయ్యా. 8వ వాడు బయలుదేరాడు. వాడు ప్రాణాలతో ఢిల్లీ చేరుకోకూడదు. గోల్కొండ నుంచి. ఇది నేను రాసే చరిత్ర. సింహాసనమా, మరణ శాసనమా? ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. ఏందయ్యా అది? దాన్ని కొట్టి తీసుకురావడానికి లేని రామబాణం కావాలి. జీవితం నువ్వు అస్సలు చూడ ముందు మామూలుగా ఉండదు ఇంకా అసలు. ఇప్పుడు దాకా మేకలను తినే పులిని చూస్తుంటారు. ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. సర్దుకోలేకపోతున్నాను, సాయం చేస్తావా? దశమి రోజు పంచమని విడిపించాలన్నమాట. నేను రావాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. వినాలి, వీరములు చెప్పింది వినాలి. నువ్వు మా వెర్రిపిస్తున్న మావయ్యవు కదూ. హిందూ దేశం మీద పవిత్రమైన మన జెండా గర్వంగా ఎగరాలి. ప్రకృతికి ఇంకో ధర్మం ఉంది ఔరంగజేబ్. ఇది క్రూర మృగాలు తిరిగే చోటు. ఫైట్స్ మాత్రం మామూలు లేదయ్యి అసలు. ఆ స్టంట్స్ కానీ అవి కానీ అసలు. పార్ట్ 1 గాడ్ ఆఫ్ స్పిరిట్, జ్యోతి కృష్ణ వచ్చేసింది. హలో హరహర వీరమల్లు. ఓ July 24th. సో అది మామ ట్రేజర్ అయితే చూశారు కదా. మామూలుగా అంటే మామూలు లేదు అస్సలు. కట్టుడైన దింపుతండి అయ్యా అసలు. హరహర వీరమల్లు మనం ఏదో స్టోరీ అది ఇది అనుకున్నాం, కానీ ఈ ట్రేజర్ చూశాక పవన్ కళ్యాణ్ కట్టుడైన దింపుతాను మూవీని. ఇప్పుడే డిప్యూటీ సీఎం ఇది కనుక నార్త్లోకి ఎక్కి పిచ్చోళ్ళు అయిపోతారు జనాలు అక్కడ.
ఈసారి ఇంకా డైరెక్ట్ పిఎంఏ ఇంకా పవన్ కళ్యాణ్ పిఎం ఇంకా ఏంది అసలు ఆ స్టోరీ లైన్ కానీ అది చూస్తా అంటే ఔరంగజేబు అర్థమైంది ఇంకా స్టోరీ హిందూ ముస్లిమ్స్ మన హిందూ దేశాన్ని మొన్నటిదాకా మనం ఏ స్టోరీస్ విన్నాము మన స్వతంత్రం కోసం అల్లూరు సీతారామరాజు భగత్ సింగ్ మిగతా వీళ్ళందరూ వీళ్ళ హిస్టరీ ఇది ఉంది కదా మనది మన చిరంజీవి గారిది కానీ మన బాలయ్యబాబు గారు తీశారు కదా. సో సైరా నరసింహారెడ్డి క్షమించండి మీరు కామెంట్ పెట్టకండి. సైరా నరసింహారెడ్డి వీరసింహారెడ్డి గారు బాలయ్యబాబు శాతకర్ణి. సో ఇలాంటి హిస్టరీకి ఉంది. స్వతంత్రం కోసం పోరాటం చేశారు కదా వాళ్ళది మనం చూసాం. కానీ చరిత్ర దాచింది ఏంటంటే మన హిందూ దేశం కోసం మన హిందువుల్ని అధిమించారు. ఇప్పటి కొన్ని కాలాల నుంచి ఇప్పుడున్న జనరేషన్కి మనకంత తెలియదు. గత కొన్ని వందల సంవత్సరాల నుంచి అణిచిపెట్టింది. స్వతంత్రం కంటే ముందు నుంచి మన హిందూ ధర్మాన్ని తొక్కినున్నది. అది పర్ఫెక్ట్గా తీయబోతున్నాడు. అర్థమైపోయింది అసలు నెక్స్ట్ ఈ మూవీతోనే నువ్వు ఇంకా నెక్స్ట్ పిఎం అయిపోయిన ఆశ్చర్యం లేదయ్యా. సో మామూలు లేదు అసలు ఆ ఫైట్స్ స్టంట్స్ ఇవన్నీ చూస్తుంటే మామూలు కంటే మామూలు లేదు. అది మన చూస్తేనే అర్థమైపోతుంది. మన రాళ్ళ లక్ష్మణే అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే ఆ ఫైట్ ఇంకా ఆ స్టోరీ దగ్గర వాళ్ళు ఇతను పర్ఫెక్ట్ వాళ్ళే. ఇంకా ఇంకోటి ఆ మ్యూజిక్ మన ఎంఎం కీరవాణి గారు దంచి కొట్టి ఇచ్చి పడేశారు. ఇంకా మామూలు లేదు. సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ ఎందుకు ఇంకా టికెట్స్ ఇంకా బుకింగ్ చేసుకోవడం ఇంక ఇవ్వాలంతా 3rd కదా ఇంకొక 2022 రిలీజ్ అవ్వబోతుంది. వరల్డ్ వైడ్ తెలుగు హిందీ కన్నడ మలయాళం తమిళ్ 5 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. మరి చూద్దాం. మరి మామూలుగా ఉండదు. డిప్యూటీ సీఎం అంటే అసలు ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడు మన జనరేషన్లో ఎవరున్నాడు అటు రాజకీయంలో సీఎం పదవిలో ఉండి దగ్గరలో డిప్యూటీ సీఎంలో ఉండి ఇటు మూవీ రిలీజ్ అంటే అసలు అబ్బో ఈసారి మాత్రం తగలమింగేస్తారు ఇంకా స్టేట్లు. మరి అనుకున్నావు ఏంది అది. మరి అది కొన్ని అక్కడ డైలాగులు ఉన్నాయి. కొన్ని డైలాగులు తగలాల్సిన తగిలినట్టున్నాయి అదనమాట. సో ఓవరాల్గా హరహర వీరమల్లు ట్రీజర్ ఎలా ఉంది, అందుకు నేను ఇచ్చిన రియాక్షన్ ఎలా ఉంది చూసి కింద కామెంట్ చేయండి మామ. కామెంట్ చేయడంతో పాటు మన ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కింద అయితే కామెంట్ చేయండి ఎలా ఉంది అన్నది. సో మరొక వీడియోతో మీ ముందు కలుస్తాను. కొన్ని ఫన్నీ మూమెంట్స్ వీడియోస్ కావాలంటే మన దగ్గర బొచ్చెడునే ఒకసారి వచ్చి చూడండి. మొదటిసారి చూసిన వాళ్ళైతే మరో వీడియోతో మీ ముందుకు కలుస్తాను. మరి సెలవిప్పియండి. జై హింద్, జై హరహర వీరమల్లు, జై పవన్ కళ్యాణ్.